నాయుడుపేట ఎంబీ న్యూస్. నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజల్లో ఉన్న పరిశ్రమల్లో 70% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాబాక గ్రామంలో ఇండీస్ కాఫీ పరిశ్రమ సౌజన్యంతో గుడ్లూరు ప్రభాకర్ నాయుడు, గాలి రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను బుధవారం మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టీడీపీ నేత కట్టా వెంకటరమణారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. తొలుత ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి, షేక్ రఫీ, కట్టా వెంకటరమణారెడ్డిలకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో అనంతరం జరిగిన సమావేశంలో నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఇండీస్ కాఫీ పరిశ్రమ యాజమాన్యం 7,50,000 రూపాయలతో మాబాక గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. సెజల్లో భూములు కోల్పోయిన గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పించాలని పరిశ్రమ యాజమాన్యాలను కోరారు. లాభాపేక్ష కాకుండా సిఎస్ఆర్ కింద 2% నిధులు కేటాయించి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం సంతోషమన్నారు. మాబాక గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు గ్రామ ప్రజలు, ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తరపున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా సూలూరుపేట నియోజకవర్గంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు ట్రైనింగ్ ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. కోనేటిరాజుపాలెం, పాల్చూరు, కాసారం, మాబాక వంటి గ్రామాల్లో వాటర్ ప్లాంటు, రోడ్ల నిర్మాణాలు, బస్టాండ్లు, అంగన్వాడీ స్కూల్స్ ఏర్పాటు చేసి ఇండీస్ కాఫీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు తార్ రవిగౌడు, మహేష్ రెడ్డి, రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి, కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి, అవధానం సుధీర్, సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, దయాకర్ నాయుడు, ప్రసాద్ నాయుడు, మస్తాన్ నాయుడు మరియు ఇతర నాయకులు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ 7.2. ఇది రెగ్యులర్గా we are doing this kind of activities and we have done some schools.